వినాయక చవితి పండగ అనగానే గల్లీ గల్లీకి ఒక గణపయ్యను పూజిద్దాం. పక్క గల్లీలో ఉన్న గణపయ్య కంటే మా గల్లీలో ఎంత భారీ లంబోదరుడు ఉన్నాడు. ఈ కాన్సెప్ట్తోనే ప్రస్తుత యువత అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి చెందినటువంటి విగ్రహాలను పూజిస్తున్నారు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మాత్రం అందుకు భిన్నంగా మట్టి గణపతులను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి తయారు చేస్తూ విక్రయిస్తూ పర్యావరణ హితమైనటువంటి ఈ గణపతులను పూజించాలి అంటూ కూడా అందరికీ మెసేజ్ ఇస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి శ్రీకాంతాచారి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినప్పటికీ మట్టి గణపతులను తయారు చేస్తూ మట్టి గణపతులను విక్రయిస్తూ వీటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాంతాచారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి తయారు చేశాడు, ఎలాంటి మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నాడు అనేటటువంటి అంశాలపై ఆర్టీవీ స్పెషల్ రిపోర్ట్. వినాయక చవితి పర్వదిన వేడుకలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాల అమ్మకాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏర్పాటయ్యాయి. యువత వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేటటువంటి సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున మహబూబ్నగర్ పట్టణానికి వచ్చేసి ఆ విగ్రహాల కొనుగోలు వైపుకు ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా కేవలం మట్టి గణపతులను మాత్రమే తయారు చేస్తూ గత 15 సంవత్సరాల నుంచి మట్టి గణపతులనే విక్రయిస్తున్నాడు మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంతాచారి. ప్రస్తుతం మనం శ్రీకాంతాచారి తయారు చేసినటువంటి మట్టి గణపతులు ఏవైతే ఉంటాయో ఆ షెడ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. చూస్తున్నాం కదా, రకరకాల విభిన్న రకాలైనటువంటి వినాయకులు, విభిన్న ఆకృతులలో ఉన్నటువంటి మట్టి గణపతి వినాయకులన్నింటినీ కూడా తయారు చేసి ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి. బీటెక్ స్టూడెంట్గా ఉన్నప్పుడు తాను మట్టి గణపతులను తయారు చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో 3 విగ్రహాలతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ప్రస్తుతానికి 40,000 విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నాడు. మండపాల్లో ఉంచేటటువంటి పెద్ద వినాయకులు కావచ్చు, అదేవిధంగా ఇళ్లలో పూజించేటటువంటి చిన్న వినాయకులు, అన్ని రకాల గణపయ్యలను మట్టితో చేసినటువంటి గణపయ్యలను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి. చూస్తున్నాం కదా, తాను విక్రయించేటటువంటి ఈ షెడ్డులో కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు భవిష్యత్తును కల్పిద్దామనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆధునిక సమాజంలో పూర్తిగా ఎవరైతే యువత కావచ్చు, మిగతా వారంతా కూడా ఈజీ మెథడ్కు అలవాటు పడిపోయారు. చాలా సింపుల్గా అయిపోవాలి, చాలా కలర్ఫుల్గా ఉండాలి, చూడ్డానికి అట్రాక్టివ్గా ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి విగ్రహాల విక్రయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళేసి నేరుగా ఆ విగ్రహాలను తక్కువ ధరలో కొనేసి ఆ విగ్రహాలనే పెట్టేసి చెరువుల్లో, కుంటల్లో, నదుల్లో వేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి విగ్రహాలను నదుల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు పూర్తిగా నిమజ్జనం చేసినట్టయితే వాటి వల్ల పర్యావరణం పరిరక్షణ లేకుండా పోతుంది, రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయనేది చాలామంది గత కొంతకాలంగా చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే అలా జరగకుండా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా బీటెక్ చదువుతున్నప్పుడు తనకు వచ్చినటువంటి ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాడు శ్రీకాంతాచారి. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 40,000 విగ్రహాల వరకు కూడా తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. సో ఒకసారి మనతో పాటు శ్రీకాంతాచారి కూడా ఉన్నారు. తనకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి విగ్రహాల విక్రయాలు చేస్తున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ యువతలో ఏమన్నా మార్పు గమనించారనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. శ్రీకాంతాచారి గారు, దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా మీరు ఈ విగ్రహాలని తయారు చేయడం ప్రారంభించి. మొదట్లో 3 విగ్రహాలు తయారు చేశామని చెప్పారు. ఇప్పుడు దాదాపుగా 40,000 విగ్రహాల వరకు కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, మట్టి విగ్రహాలను తయారు చేయాలి, అందరికీ ఈ రకంగా మెసేజ్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఎక్కడ పుట్టింది?
మరీ ముఖ్యంగా నేను జేపీఎన్సీ కాలేజీలో బీటెక్ చదువుతున్న సమయంలో ప్లాస్టిక్స్ పైన అవగాహన కల్పించాలని ఒక సదస్సు జరిగింది. అంటే మనం రోజు లేచినప్పుడు పాల ప్యాకెట్ నుంచి నైట్ పడుకునేదాకా పార్సల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్లాస్టిక్స్ని వాడుతున్నాం. వాటిని మనం రీసైకిల్కి యూజ్ చేయం, చెత్త బండిలో కూడా సరిగా వేయం. ఏం చేస్తున్నాం, మన ఇంట్లో పక్కన ఖాళీ ప్లాట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ అవి గాలి కొట్టుకుపోయి ఏదో ఒక దగ్గర భూమిలో అయితే ఒక పొరలాకి ఏర్పడిపోతుంది. ఈ వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది, ఆ భూమిలోకి నీళ్ళు ఎంకకుండా రోడ్లపైనే ప్రవహించడము. ఇప్పుడు చూస్తున్నాం మనము వరదల్లాగా వర్షాలు ఎక్కువ వచ్చినాయంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాలనీలో, డ్రైనేజ్ వ్యవస్థ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నిటిని గమనించుకొని మనకు ప్లాస్టిక్స్ పైన అవగాహన కల్పించాలని ఒక సదస్సు జరిగింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు నేర్పించారు నాకు. ఆడుకోవడానికి అడిగితే వినాయకుని చేయడం, పండుగ టైంలో ఆ 9 రోజులు 5 రోజులు పెట్టుకోవడం, ఆ కార్యక్రమం చేసేవాడిని. సో ఆ ప్రాక్టీస్ సడన్గా నాకు ఆ రోజు ప్లాస్టిక్స్ పైన అవగాహన కల్పిస్తున్నప్పుడు మన పండుగ పేరుతో కూడా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మనకు ఈజీ ఏదైతే ఉంటుందో, అట్రాక్టివ్ ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. కానీ యాక్చువల్గా వినాయక చవితి ఎందుకు జరుగుతుంది, ఏ విషయంలో ప్రారంభమైంది? సరే, మనము పురాణాలు మన వేదాలు చెప్పేది కాకుండా మనము జీవ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మనం ఫ్రీడమ్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు బాలగంగాధర్ తిలక్ గారి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో, మన భారతీయులందరినీ ఏకం చేయాలి, మనం ఒక ప్లానింగ్ యాక్టివిటీ చేసుకొని మనం బ్రిటిష్ వాళ్ళని పారదోలాలనే సంకల్పంతో ఏదైతే ప్రారంభమైందో అది మొత్తానికి పక్కదారి పట్టేసి యువత ఈరోజు ఏం చేస్తుందంటే అట్రాక్షన్కి, మా కాలనీలో పెద్ద ఉందంటే ఇంకో కాలనీ ఇంకెంత పెద్ద ఉందని ఆలోచిస్తున్నారు. కానీ మనం వినాయక చవితి ఎందుకు చేసుకుంటున్నాము, మన పూర్వీకులు ఏ మెసేజ్ని మనకు ఇచ్చారు, మనం ఈ మెసేజ్ని మన నెక్స్ట్ జనరేషన్కి ఏది ఇవ్వాలి అనే ఆలోచన మర్చిపోయారు. ఎంతవరకు ఉన్న కార్యక్రమాలు చేస్తున్నారు, గొప్పగా చేస్తున్నారు, సంతోషమే. అయినప్పటికీ ఏదైతే మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం కానీ పద్ధతి కానీ ఒక ఫిలాసఫీ ఏదైతే ఉందో, దాని వెనుక దాగి ఉన్న ఒక మెయిన్ సంకల్పం ఏదైతే ఉందో అది క్యారీ అవ్వట్లేదు. సో నేనేమనుకున్నానంటే ఆ టైంలో, సరే పండుగ పేరుతో కూడా మనము పర్యావరణాన్ని ఎంతో హాని చేస్తున్నాము. ఆ పండుగ టైంలో కూడా ఈ విభిన్న ఆకారాలతోని పిఓపి కెమికల్తో తయారైన విగ్రహాలను మనం వినియోగిస్తున్నాం. ఇప్పుడు ఇది అంతా ఒక సైక్లిక్ ప్రాసెస్. మన వర్షాకాలం తర్వాత చలికాలం రావడం, తర్వాత ఎండాకాలం రావడం, శీతాకాలం రావడం, ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. అదేవిధంగా మనం మట్టిని కూడా ఎండాకాలం వచ్చినప్పుడు చెరువుల్లో కుంటల్లో నీటి మట్టం అనేది తగ్గుతుంది, వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు మన ఈ కుమ్మరి వారు కానీ లేదంటే ఇతర మట్టి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ చెరువుల్లో నుంచి మట్టి సేకరించి ఆ మట్టిని వివిధ పాత్రలు కానీ వివిధ అవసరాలకు వినియోగిస్తారు. దాని నుంచి 2 విధాలుగా లాభం ఉంటుంది. ఒకటి, మట్టి తీయడం నుంచి వాటర్ కెపాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చే వర్షాకాలంలో వర్షం నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. దాని నుంచి పరిసర ప్రాంతాల్లో పొలాలకు కానీ నీటి అవసరాలకు కానీ ఇంట్లో బోర్లకు కానీ అన్నిటి కూడా గ్రౌండ్ వాటర్ కెపాసిటీ అనేది పెంచే అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ఈ పాశ్చాత్య సంస్కృతిని అడాప్ట్ చేసుకొని పిఓపి విగ్రహాలను వినియోగించడం వల్ల ఆటోమేటిక్గా ఏం చేస్తాం, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాము, ఖచ్చితంగా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కుంటల్లోనే నిమజ్జనం చేసుకుంటున్నాం చాలా వరకు. అదేమవుతుంది, ఒక భూమిలో ఒక పొరలాగా ఏర్పడివి ఒక 6 నెలలు సంవత్సరం వరకు కూడా అది అలాగే ఉండిపోవడం నుంచి, ఆ మట్టిలో కలిసిపోకుండా పొరలాగా ఏర్పడడం నుంచి ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే వర్షాకాలం అప్పుడు వర్షం వస్తుంది, కాకపోతే ఆ భూమిలోకి ఇంకకుండా గ్రౌండ్ వాటర్ కెపాసిటీ అని తగ్గిపోతుంది. అంటే మనకు వర్షాకాలం అయిపోయి చలికాలం మళ్ళీ నెక్స్ట్ ఎండాకాలం వరకు ఈ వాటర్ హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక సీజన్ అయిపోగానే నెక్స్ట్ సీజన్కి వాటర్ కెపాసిటీ తగ్గిపోతుంది. అలా తరచు తగ్గిపోవడం నుంచి మనకి ఎవరికి నష్టం చేస్తున్నాము? ఈ విధంగా ఇవన్నీ ఆలోచించుకొని, లేదు మనం సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి. ఎంతోమంది అప్పటికి చేస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ మహబూబ్నగర్లో ఎవరు లేరు పెద్ద ఎత్తున చేసేవాళ్ళు అని చెప్పేసి 3 విగ్రహాలతో నేను ఫస్ట్ మా కాలేజీలో చేసి పెట్టాను. ఆ తర్వాత మా కాలేజ్ చైర్మన్ కేఎస్ రవికుమార్ గారును, తర్వాత మా ప్రొఫెసర్ రాగసుధ మేడం గారు, వీళ్ళు ప్రత్యేకంగా ప్రోత్సహించి నాకు అన్ని వసతులు కానీ అన్ని హెల్ప్ టీంని ఇచ్చి స్టూడెంట్స్తో నాకు హెల్ప్ సపోర్ట్ చేయడం నుంచి నేను ఆ సంవత్సరం 2-3 విగ్రహాలు చేశాను. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే ఆ మెసేజ్ న్యూస్ పేపర్లో అందరూ ప్రచురించడము, తర్వాత టీవీ ఛానల్లో రావడము, ఈ విధంగా జరిగినప్పుడు ఏమవుతుందంటే మాకు కూడా చేసి ఇవ్వండి అని ఒక 2 నెలల ముందే నన్ను అప్రోచ్ అవ్వడము. ఆ విధంగా ఆలోచనతో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొంతమందికి మనం అందించాలి, ఇది ఇక్కడే మా కాలేజ్ వరకు నా వరకు ఆగిపోద్దు, నాలాగా ఇంకొంతమంది తయారయ్యే వరకు లేదా సమాజంలో మార్పు వచ్చే వరకు కూడా నేను ఇది క్యారీ చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ మోల్డ్ టెక్నాలజీ నేర్చుకున్నాను. అంటే స్వతహాగా ఫస్ట్ చేసిన 3 విగ్రహాలు కూడా సుమారు 12 నుంచి 14 గంటలు చేయడానికి టైం పడితే, అది కూడా 3 నుంచి 4 రోజులు, రోజు ఒక 4 అవర్స్ అట్లా టైం స్పెండ్ చేసి చేయాల్సి ఉంటుంది. అంటే ఒకటేసారి విగ్రహం పూర్తిగా తయారవ్వదు. ఇంకోటి, అప్పట్లో ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ కూడా నాకు తెలియదు. డైరెక్ట్ చెరువులో నుంచి కుంటల నుంచి తెచ్చిన మట్టి తీసుకొని దాని నుంచి రాళ్ళు ఏదైతే చెత్త ఏదైతే ఉందో అది ఏరివేసి మెత్తటి మట్టి తీసుకొని మళ్ళీ దాన్ని తొక్కి ఈ విధంగా చేసేవాడిని. తర్వాత ఇది ప్రాసెస్ కాదు, దీన్ని
స్పీడప్ చేయాలి, ఎక్కువ మందికి అందించాలంటే కంపల్సరీ నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి 2011లో నేను వేరే టీంతోని అప్రోచ్ అయ్యి ఆర్టిస్టులతోని డిస్కస్ చేసి వాళ్ళతో ఈ టెక్నిక్స్ నేర్చుకొని సొంతంగా ప్రాక్టికల్ చేశాను, తర్వాత సక్సెస్ అయ్యాను. ఆ విధంగా నేను స్టార్ట్ అయ్యి ఇప్పుడు సుమారు మనకు పెద్ద విగ్రహాలు వచ్చేసి 200 నుంచి 300 మండపాలకు పెద్ద విగ్రహాలు వెళ్తాయి. అపార్ట్మెంట్ అట్లాంటి దానికి 500 నుంచి 600 అపార్ట్మెంట్లకు వెళ్ళే విధంగా మనం తయారు చేస్తున్నాం. చిన్న విగ్రహాలు వచ్చేసి 35 నుంచి 40 వేల వరకు కూడా విగ్రహాలు మనం తయారు చేసి హోల్సేల్గా రీటైల్గా మనం విక్రయిస్తున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది యువత దగ్గర నుంచి స్పందన ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్కు, అంతకు ముందు ఇయర్కు, ఇప్పుడు ఈ ఇయర్కు సేల్స్ చూసుకున్నట్టయితే ఆ విగ్రహాలకు ఈ విగ్రహాలకు కాస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాలు కొనుక్కునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారా లేదా? ఖచ్చితంగా అయితే ఆసక్తి అయితే పెరిగిందండి, అవగాహన కూడా పెరిగింది. మేము చూసుకున్నట్టయితే నేను స్టార్టింగ్ ఏదైతే స్టార్ట్ చేసిన నా ఫిలాసఫీ కానీ నా ఉద్దేశం ఏదైతే ఉందో అది క్యారీ చేస్తూ వస్తున్నాను. నేను ఎక్కడ కూడా డిగ్రేడ్ ఫీల్ అవ్వలేదు, ఎక్కడ కూడా నేను అరే మట్టి వినాయకులు కాస్ట్ అవుతున్నాయి వస్తారా లేదా అనేది కూడా నేను ఆలోచించట్లేదు. మనకు ఇక్కడ ఒక మాకున్న మేజర్ సమస్య ఏంటంటే, ఒకటి వాతావరణం అనుకూలిస్తే విగ్రహాలు ఎక్కువ తయారు చేయొచ్చు, లేదంటే వాతావరణము ఎక్కువ వర్షాలు పడి లేకుంటే మాకు ప్రొడక్షన్ అంటే మాకు ప్రాపర్ షెల్టర్స్ ఏమీ లేవు, మేము టెంపరీగా వర్క్ చేయడానికి షెడ్స్ వేసుకోవడం మళ్ళీ తీసేయడం ఇదే టూ మచ్ ఎక్స్పెన్సెస్. మరీ ముఖ్యంగా మాకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన ప్రాంతం వాళ్ళు చేయడానికి రావట్లేదండి. అంటే మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఇంతకుముందుకు 2016-17 వరకు ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు వర్క్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదు, అంటే వాళ్ళు చాలా తగ్గిపోయారు చేసేవాళ్ళు. అక్కడక్కడ వాళ్ళ ఊర్లలో చేస్తున్నారని పెద్ద సంఖ్యలో చేయాలంటే మన దగ్గర వచ్చి ఒక 6 నెలలు సంవత్సరం ఉండి చేయడానికి రావట్లేదు. మేమంతా కలకత్తా ఆ ప్రాంతం వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తున్నందుకే మనకు ఇంకోటి ఏంటంటే ఈ మట్టి విగ్రహాలపైన కాస్ట్ పెరిగిపోతుంది. అంటే యావరేజ్గా ఒక హెల్పర్ అంటే స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ లేని అబ్బాయి మన దగ్గర జీతానికి వచ్చినా మినిమం 12,000 శాలరీ ఇవ్వాలి, ప్లస్ ఫుడ్ బెడ్ అకామిడేషన్ అంతా మనమే ఇచ్చి వాళ్ళని మనం పెట్టుకుంటున్నాం. సో అట్లా మన దగ్గర 30 నుంచి 50 మంది వర్కర్స్ దాకా సీజన్ని బట్టి వర్క్ని బట్టి మనము హైర్ చేసుకొని మనం 9 నెలలు అంటే డిసెంబర్లో ప్రారంభం అయితే వినాయక చవితి అయిపోయిన వారం వరకు కూడా మన దగ్గర ఉంటారు. మధ్యలో ఒక 1 వీక్ అట్లా బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారు. సో ఈ విధంగా ఎక్స్పెన్సెస్ అవ్వడం నుంచి కూడా మట్టి కళాకారులకు డిమాండ్ ఎక్కువ పెరిగింది, అంటే అక్కడ నుంచి తెచ్చుకుంటారు. అదే మన ప్రాంతం వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని పిఓపి చేసే వాళ్ళు కూడా సరే పిఓపి ఇన్ని రోజులు చేసాము, సగం పిఓపి సగం మట్టి, అలా జనాలకు కూడా అలవాటు చేసి ఎక్కువ మంది మట్టి వినాయకులు తయారు చేయడానికి ముందుకు వస్తే ఆటోమేటిక్ రేట్స్ తగ్గుతాయి. ఇప్పుడు మీరు అన్నది మీరు తెలుసుకున్న విషయం కరెక్టే, పిఓపి విగ్రహాలు కొంచెం చౌకగా దొరుకుతాయి, ఎందుకంటే అది కెమికల్, అది చాలా తక్కువగా దొరుకుతుంది, దాని తయారీ కూడా ఈజీగా ఉంటుంది. ఒక 10 మంది ఆర్టిస్టులు కానీ వర్కర్స్ కానీ ఉన్నట్లయితే ఒక 10 ఫీట్ల వినాయకుడిని ఒక రోజులో 3 నుంచి 4 విగ్రహాలు తయారు చేయొచ్చు. కానీ అదే మట్టి విగ్రహాన్ని మనం మట్టి ప్రాసెస్ చేసుకోవడానికి వారం నుంచి 10 రోజులు టైం పడుతుంది. చేసిన తర్వాత అచ్చుల్లో మనం నొక్కాలి, నొక్కిన తర్వాత అది కొంచెం ఒక సెమీ సాలిడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి ఫామ్ అయ్యే టైంలో మనం రెండింటిని క్లబ్ చేయాలి, ముందు భాగం వెన భాగం అట్లా క్లబ్ చేసి మళ్ళీ దాన్ని టై చేసి ఒక 1-2 డేస్ వదిలేయాలి. అంటే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తేనే మనకు విగ్రహం అనేది తయారవుతుంది. మట్టే కదా ఎందుకు అంత కాస్ట్ అని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, కానీ దాని వెనుక ఉన్న కష్టాన్ని నేను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని గమనిస్తున్నారు. కొన్నిసార్లు నేను డెమోస్ కూడా చేసి చూపించాను, ఇక్కడ చిన్న విగ్రహాలను తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, మట్టి ప్రాసెస్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో ఒక చెట్టు నాటాలంటే కూడా బయట నుంచి తెచ్చిన మట్టిని మనం రాళ్ళు వేరు వేయడము, దాన్ని ఫిల్టర్ చేసుకోవడం, లేదంటే దాని అవసరం ఉన్న మంచి మట్టిని ఎంచుకొని దాన్ని తొట్టిలో వేయడానికి మనం ఎంతో టైం పడుతుంది. అట్లాంటిది ఒక బొమ్మను ఆకారం తీసుకొచ్చి ఈ విధంగా ప్రాణం పోసే విధంగా చేయాలంటే దాని వ్యవస్థ వేరే ఉంటుంది. సో దానికి పట్టే సమయాన్ని వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఖచ్చితంగా దానిపైన అవగాహన, పర్యావరణం పట్ల ప్రేమ, అభిమానం, లేదు నేను బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి, నా పరిసర ప్రాంతాలు కూడా కలుషితం కాకుండా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా దగ్గరకు వస్తున్నారు. నాలాంటి వాళ్ళని అందరినీ ఆదరిస్తున్నారు. నేనే కాదు, ఇప్పుడు నా దగ్గర ఒకవేళ విగ్రహాలు అయిపోయినాయి అనుకోండి, ఎగ్జాంపుల్ గత 5 సంవత్సరాల నుంచి మేము ఎక్స్పీరియన్స్ ఏంటంటే వారం 10 రోజుల ముందే మా దగ్గర విగ్రహాలు అయిపోయేవి, బుకింగ్ అయిపోవడమా లేకుంటే సేల్ అయిపోవడమా ఏవో జరిగేవి. అయినప్పటికీ కూడా ఎవరైనా వస్తే ఖాళీ చేయకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఉన్నారు వాళ్ళు బయట నుంచి ఎక్కడో తయారీ వాళ్ళతో తెచ్చుకొని వాళ్ళు కూడా విక్రయిస్తున్నారు. వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని వాళ్ళ అడ్రస్ నేను పంపిస్తాను. నా ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే అండి, మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలి. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరు వచ్చి ఏ టెక్నాలజీ వచ్చి మన పర్యావరణాన్ని కాపాడదు. మన ప్రవర్తన కరెక్ట్గా ఉండి మనం తీసుకునే చర్యలు ఏవైతే కరెక్ట్గా ఉంటాయో, పర్యావరణ హితంగా ఉంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళతో మన పిల్లలకు, మన భావితరాలకు కూడా మనం మంచి పర్యావరణాన్ని, ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ని మనం ఇచ్చిన వారం అవుతాం. సో ఈ వినాయకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న విగ్రహాన్ని చూసుకున్నట్టయితే మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు సంబంధించినటువంటి విగ్రహానికి ఏ ధర ఉంటుంది, మీరు తయారు చేసిన ఈ విగ్రహానికి ఏ ధర ఉంది? ఇప్పుడు ఇది వచ్చేసి స్పెషల్గా అండి, ఇది గంగామట్టి.
ఇదేంటంటే మనకు నార్త్ ఇండియా సైడ్ ఉన్న గంగా నదిలో నుంచి మట్టిని మనం సేకరిస్తాం. ఎందుకు సేకరిస్తామంటే ఆ మట్టిలో మన ఇక్కడ ఉన్నటువంటి బంకమట్టిలాగా రాళ్ళు ఇసుక ఇవన్నీ ఏమి ఉండవు, పిండిలా ఉంటుంది. సో దాని కాస్ట్ కూడా మనం అక్కడ నుంచి ఇక్కడ తెప్పించుకోవడానికి సుమారు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 90,000 to 95,000 ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అక్కడ మట్టి లోడింగ్కి కానీ దానికంతా 30,000, 40,000 వస్తుంది. అంటే సుమారు 1,20,000 నుంచి 1,40,000 దాకా ఒక లారీ మట్టి మనకి ఇక్కడికి రావాలంటే. ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఈ పెద్ద విగ్రహాల్లో కూడా 25 to 30% మనము గంగా మట్టి వాడుతున్నాం. ఎందుకంటే ఫినిషింగ్ కొంచెం వెయిట్ తక్కువ రావాలంటే ఖచ్చితంగా అది వాడాల్సి వస్తుంది. ఇక్కడ మేము తయారు చేసే విగ్రహాల్లో జనపనార, మట్టి, పేపరు, బంకమట్టి, ఇట్లా 8 రకాల మట్టి, దాంతోపాటు ఈ గంగా మట్టిని ఒక 25 to 30% అనేది క్వాంటిటీ మిక్స్ చేస్తున్నాం. దాని నుంచి ఫినిషింగ్ అట్లా వస్తుంది. ఇదే పిఓపి విగ్రహం అయితే మనకు 7,000-8,000లో వస్తే ఇక్కడ 10,000 to 12,000 పడుతుంది. అంటే సుమారు ఒక 4-5 వేల డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంటే మీ ద్వారా నేను ఒకటి అడగాలనుకుంటున్నా ప్రజలను కూడా. ఇప్పుడు సరే చౌకగా వస్తుందని తీసుకుంటాం ఈరోజు, రేపు వాటర్ కెపాసిటీ తగ్గిపోయి మన పరిసర ప్రాంతాల్లో నీళ్లు లేకపోతే అప్పుడు కొనుక్కునేది ఎవరు? వాటర్ కొనుక్కునే కానీ అక్కడ వచ్చే ఆరోగ్య సమస్యలకు డబ్బులు పెట్టుకునేది అప్పుడు కూడా మనమే కదా. అదే పొరపాటు ఇప్పుడు చేయకుండా అందరూ కూడా మట్టి వినాయకులకు మొగ్గు చూపించి, అందరూ మా దగ్గరైనా కదా ఎక్కడైనా సరే మట్టి వినాయకులకు ప్రాధాన్యత ఇచ్చి పెద్దది పెట్టే బదులు చిన్నది పెట్టి పబ్లిక్కి మెసేజ్ ఇస్తూ వాళ్ళు కూడా ఒక పర్యావరణాన్ని కాపాడే దానిలో భాగమైపోయి ఈ విధంగా ముందుకు వచ్చినట్లయితే పిఓపి వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. వాళ్ళంతా కూడా కళాకారులే కదా, వాళ్ళంతా కూడా చేయగలరు. ఏంటంటే ఈజీగా అవుతుంది, మనీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అటు చూస్తున్నారు. కానీ అదే మనం పబ్లిక్ అవేర్నెస్ పెరిగి పబ్లిక్ టర్న్ అయ్యారనుకోండి మట్టి వినాయకుల సైడ్, ఆటోమేటిక్గా పిఓపి తయారీదారులు కూడా వాళ్ళు ఖచ్చితంగా మట్టి వినాయకులకు మారుతారు. మారినప్పుడు ఏమవుతుంది, ఈ రేట్స్ ఏమి ఉండవు, అప్పుడు చాలా తగ్గిపోతాయి. ఎక్కువ మంది తయారయ్యి ఎక్కువ ప్రొడక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్ సప్లైని బట్టి డిమాండ్ని బట్టి సప్లై అనేది వైస్ వర్సా నడుస్తుంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ప్రైసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఆ వర్షన్లో చూసుకుంటే ఎక్కువ మంది మట్టి వినాయకులు తయారు చేసడానికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు, మరోవైపు మట్టి గణపతుల తయారీ చేస్తున్నారు. దాదాపుగా డిసెంబర్ నెల నుంచే మీరు తయారీ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. ఎట్లా మేనేజ్ చేస్తారు, అటు ఉద్యోగం కావచ్చు ఇటు తయారీ చేయడం? అంటే నా సంకల్పం ఒకటే అండి, నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. అప్పుడే మేము ఒక టీము, ఒక వ్యవస్థను స్టార్ట్ చేసుకున్నాము. అంటే మేము ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఆ వ్యవస్థ అనేది నడిచే విధంగా మేము ఒక కంపెనీ లాగా ఫామ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తూ వస్తున్నాము. అయినప్పటికీ కూడా విగ్రహము మొదట్లో కావాల్సిన మోడల్స్ తయారు చేసేటప్పుడు నాకు వీకెండ్ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. లేదంటే ఎక్స్ట్రా ఒక రోజు ఏదైనా మెయిన్ వర్క్ ఉందంటే ఒక 2-3 days లీవ్ పెట్టుకొని ఆ అచ్చులు తయారు అయ్యే వరకు నా పాత్ర ఉంటుంది. దాని తర్వాత నా అవసరం పెద్దగా ఉండదు మా వర్కర్స్కి. వాళ్ళు ఆ అచ్చులు ఏవైతే ఇస్తామో అచ్చులను బట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా మనము మాకున్న కాంటాక్ట్స్ ద్వారా, మాకున్న వేరే టీం ఉంది, అంటే నాలాగా తయారు చేసే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కలిసి కూడా కావాల్సిన మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసి ఉంటాం. కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ అక్కడ అంటే ఇన్ఛార్జ్ లాగా ఉంటారు, మా పార్ట్నర్సే, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చూసుకుంటారు ఆ వ్యవస్థని. సో ఆ విధంగా మాకేమి ఇబ్బంది అవ్వట్లేదు. ఈ సీజన్ ఎండింగ్ టైంలో మాత్రం బుకింగ్ టైంలో నా సోదరుడు అనిల్ ఉన్నాడు, మా కజిన్ బ్రదర్, ఇంకా మాకు ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా, మా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, వీళ్ళంతా కూడా నాకు వచ్చి సపోర్ట్ చేస్తుంటారు. నేను ఈ రోజు రాత్రికి ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తున్నంటే నాతో పాటు ఒక 4 కూర్చుంటారు. వాళ్ళు తలా ఒక పని చేస్తారు. ఎవరు కూడా ఒక రూపాయి ఆశించకుండా వాళ్ళకు తోచిన సాయం నాకు చేస్తూ విగ్రహాల తయారీలో హెల్ప్ చేస్తున్నారు. సో ఫర్దర్గా ఈ రకంగా మట్టి వినాయకుల విగ్రహాలు పెరగాలన్నా, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి కాలనీకి ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తుంటారు. పట్టణాల్లో ఎట్లాగైతే పూజిస్తున్నారో గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఒక చిన్న గ్రామం ఉన్నా కూడా ఆ ప్రాంతంలో ఒక 5 నుంచి 10 విగ్రహాలైనా అక్కడ చేస్తుంటారు. సో అక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మట్టి గణపతులను వాడాలంటే ఏం మెసేజ్ ఇస్తారు వారికి? గ్రామీణ ప్రాంత వాళ్ళకు కావచ్చు, కొంత చందాలు తక్కువ అయినప్పుడు ఇంత పెట్టి కొనలేనటువంటి పరిస్థితిగా, అలాంటి వారు మీ దగ్గరకు వస్తే మీరు ఖచ్చితంగా వస్తారండి. ప్రతి సంవత్సరం ప్రతి మండపం నుంచి వచ్చే వారి నుంచి చందాల గురించి డిస్కషన్ వస్తుంది. మాకు అవ్వలేదంటారు, ఒక దాత ఉన్నారంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. నేను మెయిన్గా టార్గెట్ చేస్తున్నది ఒకటి ఏంటంటే పల్లెటూర్లనండి. నా దగ్గర సుమారు ఒక 50-60 పల్లెటూర్ల నుంచి, అంటే మహబూబ్నగర్ డిస్టికే కాకుండా నర్సరావుపేట, గుంటూరు డిస్టిక్ నుంచి, కర్నూలు నుంచి, కడప, ఈ ప్రాంతాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి విగ్రహాలు తీసుకుంటున్నారు. అంటే మనం చేసే పర్పస్ కోసం వాళ్ళ దగ్గర దొరుకుతుండొచ్చు, కాకపోతే నేను చేస్తున్నటువంటి కార్యక్రమం, నేనున్న ప్రొఫెషన్ వాల్యూ ఇచ్చి ఎందుకు చేస్తున్నాడనే ఒక ఇదితో కూడా రావచ్చు. అయితే ఈ మన విలేజెస్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళలో ఐక్యత ఎక్కువ ఉంటుందండి. అంటే మనలాగా కాలనీలో ఒక 10 విగ్రహాలు, గల్లీకి ఒక వినాయకుడు, ఒక టర్నింగ్ ఒక వినాయకుడు పెట్టుకునే వ్యవస్థ అక్కడ ఉండదు. చాలా వరకు ఊర్లలో 1, 2 లేదా 3 ఏదైనా మెయిన్ గుడి ఏదైతే ఉంటుందో గుడి దగ్గర ఒక వినాయకుడు పెట్టడం ఫస్ట్ నుంచి ఉన్న సాంప్రదాయం. అది కాకుండా కొన్ని వర్గాలుగా డివైడ్ అయిపోవడం, పొలిటికల్ స్టంట్స్ ఇవన్నీ రావడం నుంచి కూడా కొంతమంది వేరువేరుగా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి గుడి, అంటే ప్రతి ఊర్లో కూడా గుడి దగ్గర వినాయకుడు ఎవరైతే పెడుతున్నా అని వస్తారో
వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడు ఒక విగ్రహం 20,000కి నేను విక్రయిస్తుంటే నార్మల్ కస్టమర్స్కి వాళ్ళకు ఒక 2,000 తక్కువ ఇవ్వడమో ఏదో విధంగా వాళ్ళకి నా వంతుగా నా సైడ్ నుంచి నా ప్రాఫిట్ లేకున్నా సరే నా ల్యాండింగ్ ప్రైస్ నా కాస్ట్ ఏదైతుందో ఆ కాస్ట్కి ఇచ్చి కూడా నేను అట్లా చాలామందికి ఇస్తున్నాను. సో అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఎన్ని వేల విగ్రహాలని తయారు చేశారు, అంతకు ముందు ఎన్ని వేల విగ్రహాలని విక్రయించారు, మీ గ్రోత్ ఎట్లా ఉంది? నేను చెప్పాను కదండి, ఫస్ట్ 3 విగ్రహాలతో ప్రారంభమైపోయి ఇప్పుడు 40,000 విగ్రహాల వరకు అని. ఈ సంవత్సరం మేము అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. మా టార్గెట్ వచ్చేసి 50,000 to 60,000 చిన్న వినాయకులు చేయాలని ఉండింది. బట్ వాతావరణం మాకు అనుకూలించకుండా వర్షాలు పడడం సంతోషమే, కానీ ఈ మట్టి విగ్రహాల తయారీలో వర్షం ప్రభావం అనేది చాలా ఉంటుంది. వెదర్ చల్లగా ఉంది అంటే విగ్రహాలు ఆరవు, చాలా టైం పడుతుంది. మాకున్న అచ్చులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించే చేయాలి. మనకు బొమ్మ ఆరి బయటికి వస్తేనే మనం ఆ అచ్చుని ఇంకో రోజు ఇంకో విగ్రహం తయారీకి యూజ్ చేయడానికి. ఆ విధంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో దానికంటే మేము ఒక 2-3 వేల విగ్రహాలు మాత్రమే ఎక్కువ చేయగలిగినాం. మేము అనుకున్నటువంటి 10-15 వేల ఎక్కువ విగ్రహాలు ఏవైతే ఉందో అవి చేయలేకపోయినాం ఈసారి. ఎవ్రీ ఇయర్ మీరు తయారు చేసిన విగ్రహాలు కంప్లీట్గా సోల్డ్ అయితే అమ్మకాలు అయిపోతాయా లేకపోతే మిగిలిపోయే పరిస్థితి? 99% అయిపోతాయండి. 99% అయిపోతాయి. మాకు లాస్ట్ మినిట్లో కొన్ని చిన్న విగ్రహాలు మేము పంచడానికి అని చెప్పేసి లేకుంటే విక్రయించడానికి అని చెప్పేసి పెట్టుకున్నవి ఏంటంటే మాకు సమయభావం వల్ల మాకు టైం సరిపోక మేము వెళ్ళి ఎక్కడ స్టాల్స్ పెట్టుకోలేక వచ్చిన కస్టమర్స్కే ఇచ్చే ఉద్దేశంలో నేను ఉంటాను. నేనే అమ్మాలని నా ఉద్దేశం ఉండదు. నేనేం చేస్తానంటే పంచే వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక 10 రూపాయలు తక్కువ చేసి ఇవ్వడము, లేదా ఎవరైనా విక్రయించుకుంటామంటే వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తే వాళ్ళ ప్రాంతాన్ని దూరాన్ని బట్టి కూడా వాళ్ళకి డిస్కౌంటెడ్ ప్రైజెస్ అనేవి మన హోల్సేల్ ప్రైజెస్లో కూడా మళ్ళీ డిస్కౌంట్ చేసి ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ పెట్టు ఈ విధంగా ఎక్కువ ప్రాంతాలకు నేను విస్తరించాలి. ఎక్కువ ప్రాంతాలకు మట్టి వినాయకులు నాతోనే కాదు ఎవరితో అయినా సరే ప్రతి ప్లేస్కి మట్టి వినాయకుడు అయినా లేదా అవైలబిలిటీ అయినా తీసుకురావాలి. ఒకప్పుడు మహబూబ్నగర్లో కూడా అవైలబిలిటీ లేక పిఓపి విగ్రహాలు వాడేవాళ్ళు. ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నందుకు నేను ఇప్పుడు 300 నుంచి 400 మండపాలకు నేను ఇక్కడ ఇవ్వగలుగుతున్నా. అదే ఇక్కడ జరుగుతున్న ఏదైతే వ్యవస్థ ఉందో నాకు 15 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ నేను ఒక మార్కెట్ని క్రియేట్ చేశాను, ఒక అవగాహన క్రియేట్ చేశాను, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇదే చైతన్యం అనేది ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా రావాలనేది నా కోరిక. సో చూస్తున్నాం కదా, మట్టి గణపతులను పూజించినట్టయితే పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం అవుతామనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో తమ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక సదస్సు ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి శ్రీకాంతాచారి 3 మట్టి గణపతులను తయారు చేయడం ప్రారంభించాడు. ఈరోజు 40,000 మట్టి గణపతులను తయారు చేసి విక్రయిస్తున్నాడు. ప్రజల నుంచి, యువత నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది. కానీ ఈ ఆదరణ సరిపోదు. పూర్తిగా ప్రజలంతా కూడా మట్టి గణపతుల వినియోగం వైపుకే ఎక్కువగా మొగ్గు చూపాలి. ఎందుకంటే పర్యావరణ హితమైనటువంటి ఈ మట్టి గణపతిని వాడడం వల్ల చాలా రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అదే పారిస్తోటి తయారు చేసినటువంటి గణపతులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల పర్యావరణ కాలుష్యం జరిగి రాబోయే తరాల వారందరికీ కూడా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూనే, ఈ అంశాన్ని ప్రభావితం చేసేలా చేస్తూనే అందరికీ విక్రయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా చందాలు తక్కువగా ఉన్నా లేదంటే పూర్తిగా మట్టి గణపతులను పంచేందుకు వచ్చినా కూడా వారందరికీ కూడా నాకు లాభం లేకపోయినా సరే కానీ మట్టి గణపతుల విక్రయం అనేటటువంటి అంశం బయటికి వెళ్ళాలి, మట్టి గణపతులను పూజిద్దామనేటటువంటి అంశం ప్రజల్లోకి రావాలి. ఇదంతా కూడా ప్రజలంతా కూడా ఈ రకమైనటువంటి విగ్రహాలను ఎక్కువగా పూజించాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి పూనుకున్న దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 40,000 విగ్రహాలని తయారు చేసి ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా చాలా వరకు బుకింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయంటూ కూడా శ్రీకాంతాచారి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.